అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్కెట్ మైండ్స్ తెలుగు. ఈరోజు మనం స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఐపీఓ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అసలు స్కైవేస్ ఏం చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సంగతి ఏంటి, ఈ ఐపీఓ బై చేయాలా లేక అవాయిడ్ చేయాలా అన్నీ ఈ వీడియోలో సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి మరిన్ని ఐపీఓ అనాలిసిస్ మరియు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 1984లో స్టార్ట్ అయిన లాజిస్టిక్స్ అండ్ ఫ్రీట్ ఫార్వర్డింగ్ కంపెనీ. ఈ కంపెనీ ఎయిర్ అండ్ ఓషన్ ఫ్రీట్ ఫార్వర్డింగ్ అంటే ఎయిర్ అండ్ ఓషన్ కార్గో షిప్పింగ్ని, కస్టమ్ క్లియరెన్స్ అండ్ డాక్యుమెంట్స్ని అండ్ పార్సల్ డెలివరీని సర్వీసెస్గా అందిస్తుంది అనమాట. మన దగ్గర పార్సల్ తీసుకున్నప్పటి నుంచి వేర్ హౌస్లో స్టోర్ చేసి కస్టమ్ క్లియరెన్స్ చేసి అది ఎయిర్ ఆర్ ఓషన్ ద్వారా షిప్పింగ్ చేసి అవతల పార్సల్ డెలివరీ ఇచ్చేంత వరకు కూడా వీళ్ళు ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఇండియాలో లాస్ట్ 4 yearsగా నెంబర్ 1 ఎయిర్ ఫ్రీట్ ఫార్వర్డర్గా స్కైవేస్ రికగ్నైజ్ చేయబడింది. ఇప్పుడు వీళ్ళ అందించే సర్వీసెస్ కనుక మనం చూసుకుంటే ఎయిర్ ఫ్రీట్ సర్వీస్ అంటే ఎయిర్ ద్వారా గూడ్స్ షిప్మెంట్ చేయడం, ఓషన్ ఫ్రీట్ అంటే షిప్స్ ద్వారా గూడ్స్ పంపించడం, ఎక్స్ప్రెస్ కార్గో అండ్ పార్సల్ సర్వీసెస్, ట్రక్కింగ్ అంటే బై రోడ్ షిప్పింగ్ చేయడం, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అండ్ వేర్ హౌసింగ్ అంటే వేర్ హౌస్లో స్టోర్ చేసి మళ్ళీ షిప్పింగ్ చేయడం. అండ్ వీళ్ళకి టెక్నాలజీ పరంగా కూడా ఈ కామర్స్ అండ్ అదర్ రీటైల్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్కైవేస్ యొక్క నెంబర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్ FY24లో 1289 కోట్లు అండ్ 25లో 2247 కోట్లు అంటే ఇయర్ 74% గ్రోత్ని చూపించుకున్నారు. అండ్ FY26లో 2812 కోట్లు అనమాట. అంటే 25తో పోల్చుకుంటే 24 to 25% గ్రోత్ అనేది చూపించుకుంటున్నారు. అండ్ ఎబిటా విషయానికి వస్తే 24లో 48 కోట్లు, 25లో 86 కోట్లు అండ్ 26లో 120 కోట్ల ప్రాఫిట్ వీళ్ళు చూపించుకున్నారు. అండ్ ఎబిటా మార్జిన్స్ విషయానికి కానీ వస్తే 24లో 3.75% నుంచి 26లో 4.47%కి బాగానే గ్రోత్ చూపిస్తున్నారు. అండ్ ప్యాట్ విషయానికి వస్తే 24లో 34 కోట్ల నుంచి 26లో 63 కోట్ల వరకు గ్రోత్ అయితే ఉంది. వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 24లో 2.68% నుంచి 26లో 2.26%కి డౌన్ అయింది. సో ఇది అంత మంచి పాయింట్ అయితే కాదు. బట్ ప్రాఫిట్స్ చూసుకుంటే ప్యాట్ చూసుకుంటే మాత్రం 34 నుంచి 63 క్రోర్స్కి ఇంక్రీజ్ అయింది 24 నుంచి 25కి అండ్ 26కి. అండ్ వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE చూసుకుంటే 24లో 22% నుంచి 26లో 14%కి డౌన్ అయింది. సో ఇదొక నెగిటివ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్యాట్ మార్జిన్స్ మాత్రం 2.6 నుంచి 2.2కి డౌన్ అయ్యాయి. అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ చూసుకున్నట్టయితే 24లో 22% నుంచి 26లో 14%కి ఇది కూడా డౌన్ గ్రేడ్ అయింది, అంతగా బాగాలేదు. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వీళ్ళు చేసే ఎక్స్పెండిచర్ రిటర్న్స్ చూసుకుంటే 24లో 15% నుంచి 26లో 18%కి ఇది కూడా బాగానే గ్రోత్ చూపించుకుంటున్నారు. ఇది ఒక పాజిటివే. అండ్ వీళ్ళ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కానీ మనం చూసుకుంటే వీళ్ళు FY24లో 7400 కస్టమర్స్ని సర్వ్ చేశారు. అండ్ FY31లో 9500 కస్టమర్స్ని సర్వ్ చేశారు. సో ఇది ఒక బిగ్ గ్రోత్ నెంబర్ అని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళ ఎయిర్లైన్ సర్వీసెస్ రిలేషన్స్ గురించి మనం చూసుకుంటే FY24లో 44 నుంచి FY26కి 56 అయ్యింది. సో వీళ్ళ ఎయిర్లైన్ రిలేషన్స్ కూడా చాలా మంచిగా గ్రోత్ అయ్యని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఐపీఓ డీటెయిల్స్ అండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒకసారి ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఓ ఓపెనింగ్ డేట్ అనమాట 24th August, ఐపీఓ క్లోజింగ్ డేట్ 27th August అండ్ ప్రైస్ బ్యాండ్ అనేది 131 రూపీస్ నుంచి 138 రూపీస్ పర్ షేర్ ఉండబోతుంది అనమాట. సో ఒక లాట్ సైజ్ 100 షేర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్ లాట్ 13,100 నుంచి 13,800 వరకు ఉండొచ్చు అనమాట. ఈ ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ 398 crores, OFS ద్వారా 184 crores. సో టోటల్గా ఐపీఓ సైజ్ అనేది 582 crores అనేది ఉండబోతుంది. అండ్ ఇప్పటివరకు మనం చేసిన అనాలిసిస్ని సమ్మరైజ్ చేస్తుందాం. సో ఫస్ట్గా వీళ్ళ పాజిటివ్ పాయింట్స్, రెవెన్యూ ఈస్ గ్రోయింగ్ స్ట్రాంగ్లీ. రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బాగానే గ్రోత్ అవుతుంది. అండ్ ప్యాట్ ఈస్ గ్రోయింగ్, వీళ్ళ ప్యాట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది డ్రాస్టికల్గా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ వీళ్ళ ఎయిర్ కార్గో వాల్యూమ్స్ అంటే బై ఎయిర్ అనేది వీళ్ళ టోటల్ వాల్యూమ్స్లో 74% బై ఎయిర్ అనేది జరుగుతున్నాయి. అంటే స్ట్రాంగ్ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. అండ్ వీళ్ళ కస్టమర్స్ బేస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. వీళ్ళ ఎయిర్లైన్ రిలేషన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బెటర్ అవుతూ ఉన్నాయి. 3 రిలేషన్స్ని వీళ్ళు పెంచుకుంటున్నారు. అండ్ ఇది కూడా ఒక మంచి పాయింట్. అండ్ ROC వీళ్ళ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా FY26లో ఇంప్రూవ్ అవుతూ 18% చేరుకుంది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. లో ఉండొచ్చు బట్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా వీళ్ళ నెగిటివ్స్ కానీ మనం చూసుకుంటే వీళ్ళ మెయిన్ డిపెండెన్సీ ఎయిర్ ఫ్రీట్ పైన ఉంది. ఎందుకంటే వీళ్ళ ఎయిర్ కార్గో వాల్యూమ్ 74% ఉంటున్నాయి. సో వీళ్ళ మోస్ట్ ఆఫ్ ద కార్గోస్ అనేవి ఎయిర్ ఫ్రీట్లో జరగబోతున్నాయి. అండ్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఇన్ ఎయిర్వేస్ కానీ ఎయిర్లైన్స్ కానీ ఎయిర్ సర్వీసెస్లో కానీ జరిగితే ఆ మార్జిన్స్ ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద ఖచ్చితంగా డైరెక్ట్గా పడుతుంది. అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసి లో ప్రాఫిట్ మార్జిన్స్, ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. నెక్స్ట్ నెగిటివ్ డిక్లైనింగ్ ROE, రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నెగిటివ్ వీళ్ళ డెప్ట్, వీళ్ళకి చాలా డెప్ట్ ఉంది. అండ్ ఇప్పుడు ఇష్యూ చేసే ఐపీఓలో సమ్ పార్ట్ ఈ డెప్ట్ క్లియరెన్స్ కూడా వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అది కూడా వీళ్ళు వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్లో చెప్పారు. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ డిపెండెన్సీ. ఇలాంటి సర్వీసెస్కి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే కస్టమర్స్ నుంచి మనీ వచ్చి మళ్ళీ వీళ్ళ బ్యాంక్లోకి వచ్చి వీళ్ళు దాన్ని ఫ్లో చేసే లోపు వీళ్ళ దగ్గర కొంచెం వర్కింగ్ క్యాపిటల్ ఉంటేనే వీళ్ళు వర్కింగ్ అనేది ముందుకు సాగించగలరు. అండ్ దాని యొక్క డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంది.
అండ్ లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ అండ్ జియో పాలిటిక్స్. ఎందుకంటే మనం లాస్ట్ 6 మంత్స్గా చూస్తున్నాము గ్లోబల్ ట్రేడ్ ఎలా డిస్టర్బ్ అయిందో. సో అలాంటివి ఏంటంటే ఎప్పుడైనా సరే ట్రేడ్ డిస్టర్బ్ అయితే ట్రేడ్ కాస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ అలాంటి కాస్ట్ డైరెక్ట్గా వీళ్ళ యొక్క మార్జిన్స్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది. సో ఇది మొత్తం సమరీ అనమాట. పాజిటివ్ పాయింట్స్ మీకు చెప్పాను, నెగిటివ్ పాయింట్స్ చెప్పాను, వీళ్ళ వాల్యుయేషన్స్ మనం చూసాము, వీళ్ళ నెంబర్స్ మనం చూసాము, వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ మనం చూసాము. సో ఇప్పుడు నా వెరిటికి చెప్పాలంటే అంటే నేనేమనుకుంటున్నానంటే ఇది అవుట్ ఆఫ్ 10 7 పాయింట్స్ ఇస్తాను నేను. అంటే స్ట్రాంగ్ బై కాదు, అలాగని అవాయిడ్ చేసేంత ఇది కాదు. ఎందుకంటే నెగిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, బట్ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చూపించుకోగలుగుతున్నారు. అండ్ ఎటువంటి బిజినెస్ కైనా సరే బేస్ అనేది కస్టమర్స్ అండ్ పార్ట్నర్స్. వీళ్ళకి కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు అండ్ పార్ట్నర్స్ కూడా బాగానే ఇంక్రీజ్ అవుతున్నారు. దానివల్ల నెంబర్స్ కూడా బాగానే వస్తున్నాయి. సో నా ఇది ఏంటంటే 7 out of 10 బై. స్ట్రాంగ్ బై కాదు, అలాగని బైకి న్యూట్రల్కి మధ్యలో 7 out of 10. అండ్ ఇది ఓన్లీ మన అనాలిసిస్ బట్టి నా ఒపీనియన్ మాత్రమే. బట్ మీరు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఓన్ అనాలిసిస్ చేయండి. అండ్ ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క ఒపీనియన్ని తీసుకోండి. ఇలాంటి మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఏ ఐపీఎస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.